సిద్దిపేట జిల్లా వీరశైవ లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో తిప్పారం గ్రామ సర్పంచ్గా ఎన్నికైన ఆకుల భద్రప్పను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆకుల భద్రప్ప ముందుగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తాను గతంలో 2 సార్లు సర్పంచ్గా పనిచేశానని, అందువలన గ్రామంలోని సమస్యలు పరిష్కరించడంలో అనుభవం ఉన్నట్లు తెలిపారు. గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని, గత సర్పంచ్ హయాంలో జరగని పనులని పూర్తి చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్థులందరితో కలిసిమెలిసి కొనసాగుతానని తెలిపారు. అందరినీ కలుపుకొని గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్, వార్డు సభ్యులు రాజమణి, మల్లేశం, నాగరాజు, గ్రామస్తులు ఈశ్వరప్ప, నాగప్ప, ఎంబయ్య, నవీన్, శేఖర్, అంజయ్య, శేఖర్, సాయి, వీరశైవ లింగాయత్ సంఘం అధ్యక్షులు ఆకుల సాయి, బజార్ నాగప్ప, గౌరయ్య, శివలింగం శ్రీనివాస్, సిద్ది మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి చూడండి, ఒకసారి చూడండి అన్న. రైట్. మా తిప్పారం గ్రామంలో నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మా తిప్పారం గ్రామస్తులందరూ నా మీద, నేను ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు 2 పర్యాయాలు సర్పంచ్గా అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని మరొక్కసారి నాకు బ్రహ్మాండమైన మెజారిటీతోటి నాకు అధికారం అప్పచెప్పడం జరిగింది. అలాంటప్పుడు వాళ్ళు నా మీద ఎంతో నమ్మకంతో పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాకు పెద్ద ఒక బాధ్యతను, ఇంత మంచి మెజారిటీ ఇచ్చి నాకు గెలిపించి నా బాధ్యతను మరింత గుర్తు చేసిండ్రు. వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా రాబోయే 5 సంవత్సరంలో కాలంలో నేను అందరికీ అందుబాటులో వండుకుంటూ గ్రామాన్ని అన్ని రకాలుగా నేను గతంలో కూడా అభివృద్ధి చేశాను. అంతకంటే ఎక్కువ రాబోయే 5 సంవత్సరాల్లో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను. మరియు గ్రామంలో నేను ఎలక్షన్లో భాగంగా గ్రామంలో కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ తూచా తప్పకుండా ఏ సమయంలో ఏది చేస్తానని చెప్పినో ఆ సమయానికి అన్ని చేసి గ్రామాన్ని అన్ని రకాలుగా తీర్చిదిద్దాను. ఇంకోటి, నిన్న 1 గంట వరకే మా గ్రామంలో ఎలక్షన్స్ నీది నాది అవి ఉండే. ఇప్పుడు గ్రామస్తులంతా సమానమే, అందరినీ సమర్థిస్తూ చూసుకుంటూ, నేను గతంలో కూడా ఎవరిని కక్షపూర్తి రాజకీయాలు అనేది నా దగ్గర లేవు. అందరినీ, గ్రామస్తులందరినీ ఒక్కతాటి మీద తీసుకుంటూ అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా నేను అభివృద్ధి చేస్తానని మా గ్రామస్తులకు అందరికీ నేను ఈ సందర్భ ఎలక్షన్లో మా వీరశైవ ముద్దుబిడ్డ సిద్దిపేట గౌరవాధ్యక్షులు మా భద్రన్న గారికి ముందుగా శుభాకాంక్షలు. అన్నగారు గత 2 పర్యాయాలు సర్పంచ్గా చేసి మన్ననలు పొందినందున మళ్ళీ ముచ్చటగా 3వసారి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు అన్నగారి పైన బాధ్యత మరింత పెంచిండ్రు. ఆ బాధ్యతలు అన్నగారు ఇచ్చిన హామీలు, మరి గ్రామానికి కావాల్సిన అభివృద్ధి ఇంకేమైనా మిగిలి ఉన్నా పూర్తి చేస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. మరియు అందరినీ కుల మత భేదాలు లేకుండా, మరియు ఇతరు శత్రువర్గం లేకుండా అందరినీ కలుపుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలని, మళ్ళీ గత 5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ రాష్ట్ర స్థాయి తగ్గట్టు సేవ చేయడానికి అన్న సిద్ధంగా ఉంటాడని నేను కోరుకుంటున్నా. ఇక్కడ కాదు, మరి తెలంగాణ రాష్ట్రానికే సేవ చేసేంత స్థాయికి ఎదగాలని మా వీరశైవ ముద్దుబిడ్డగా నేను కోరుకుంటున్నా. ఆ స్థాయికి మరి ఆకుల భద్రప్ప తిప్పారం గ్రామంలో గ్రామ సర్పంచ్గా నిలబడడం జరిగింది. మరి అందరి ప్రజల యొక్క సంపూర్ణ సహకారంతో అఖండ విజయాన్ని ఇచ్చి మరి మా ఆకుల భద్రప్పకు మంచి విశేషమైనటువంటి విజయాన్ని ఇచ్చినారు. దాని అందరికీ కూడా, గ్రామ ప్రజలందరికీ కూడా పేరున నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. మరి మేమందరం వీరశైవ లింగాయతులను కూడా కోరుతున్నాం. మేమందరికీ ఈ ప్రజలందరికీ కూడా మరిన్ని సేవ చేసి మరి ఆకుల భద్రప్ప గారి పేరు ఇంకింత ద్విగుణీకృతం చేస్తూ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, మరి గ్రామంలో ఎటువంటి సేవలు ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మేమందరం ఏకముఖంగా అభినందిస్తున్నాం. జై బసవ!